ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు మున్సిపల్ శాఖ అప్పటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాజకీయాల్లో ఈ విషయం అత్యంత హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా స్పందించిన కేటీఆర్ తాను ఎలాంటి తప్పు చేయలేదని, అసలు ఆ వ్యవహారంలో అవినీతే జరగలేదని, అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎక్కడుందని అన్నారు. వీటిని రేవంత్ మార్కు వేధింపులుగా అభివర్ణించారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించారు కేటీఆర్. ఈ కేసుపై క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో కేటీఆర్ కు ఊరట దక్కింది. ఇందులో భాగంగా 10 రోజుల వరకు కేటీఆర్ ను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు స్పష్టం చేసింది. ఇదే సమయంలో డిసెంబర్ 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేసింది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై శుక్రవారం వాదనలు సాగాయి. ఈ సందర్భంగా కేటీఆర్ తరపున వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు అడ్వకేట్ సుందరం కేటీఆర్ పై పీసీ యాక్ట్ వర్ణించదని, ఆయన లబ్ధి పొందినట్లుగా ఎఫ్ఐఆర్లో లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, ప్రాథమిక విచారణ కూడా లేకుండా కేసు పెట్టారని, ప్రజాప్రతినిధిపై కేసు ముందు ప్రాథమిక విచారణ చేయాలని 18న ఫిర్యాదు అందగానే 19న ఎఫ్ఐఆర్ నమోదు చేశారని, కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసమే కేటీఆర్ పై కేసు పెట్టారని వాదించినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ సుదర్శన్ రెడ్డి అసలు ఎఫ్ఐఆర్ నమోదు ప్రాథమిక అంశం మాత్రమే అని, అందులో పేర్కొన్న అంశాలే అంతిమం కాదని, దర్యాప్తు తేలే విషయాల ఆధారంగా సెక్షన్లు చేరుస్తారని, 2 నెలల క్రితమే కేసు నమోదుకు నిర్ణయించి గవర్నర్ నిర్ణయానికి పంపారని, ఆయన ఆమోదించిన తర్వాతే కేసు నమోదు చేశారని కోర్టుకు తెలిపారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి వాదనలు విన్న హైకోర్టు 10 రోజుల పాటు కేసీఆర్ ను అరెస్ట్ చేయొద్దని తెలిపింది.